జగన్ టైంలో నానా తిప్పలు పడాలి లెక్క ప్రకారం, కానీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అప్పట్లో వ్యతిరేకించిన టైంలో లింగంనేని తొక్కాలి, కానీ అతన్ని మేనేజ్ చేసుకున్నాడు. అతను అంటి ముట్టనంటే దాని ఏమంటారు, తామరాకు మీద నీటి బొట్లు అంటాడు అతను. కాబట్టి అతను రాజకీయాల్లోకి వస్తే ఇరుక్కుపోతాడు. ఇప్పుడు వచ్చి ఇట్లా తీసుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి తన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. రేపు ఇక పార్టీ అనేది ముద్ర ఉండిపోతుంది. అప్పుడు నెక్స్ట్ వచ్చేవాడు బతకనిస్తాడు రియల్ ఎస్టేట్. మురళీమోహన్ లాంటి తట్టుకోలేకపోయాడు జగన్. అంటే నేను అనే జనసేనకి టీడీపీ నుంచి కోటాలోనో లేదంటే బీజేపీ నుంచి కోటాలోనో తప్ప ఇండివిజువల్ గా జనసేన కేటాయించరా? అదే నాకు అర్థం కాలేదు. మరి వీళ్ళు వాస్తవంగా పవన్ కళ్యాణ్ జైలు దగ్గరికి వెళ్ళి ఆవేశపడిపోయి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇవన్నీ ముందు అనుకుని ఉంటే, ఇదిగో నేను అన్నాను కదా నాకు ఇవ్వాలి కదా అని అడగడానికి వీలుంటుంది. ఆయన అట్టగేం అడిగినట్లేడు. దాన్ని బట్టి ఇప్పుడు లేకపోతే కనుక వాళ్ళ అన్నయ్యకి మంత్రి గురించి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన కర్మ ఏంటి ఆయనకి చెప్పి, మేబీ ఆ యాంగిల్ ఏమైనా ఉందేమో అనుకుంటున్నాను. షర్మిల గారికి ఏమైనా అవకాశం ఉంటుందా సార్ రేపు పొద్దున్న? కర్ణాటక నుంచి ఇవ్వాలి, తెలంగాణ నుంచి గానీ కర్ణాటక నుంచి గానీ ఇస్తే ఇవ్వాలి. కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటే ఇస్తుంది. అంటే ఐఎన్డీఏకి మొత్తం 23 ఎన్నో వస్తాయి అంటున్నారు. మళ్ళీ స్టాలిన్, మమతా బెనర్జీ వాళ్ళ వల్ల కాంగ్రెస్ కుండి చచ్చిందే ఉందని. కాంగ్రెస్ కున్నది కేరళలోనేమో అసెంబ్లీకి లేవు, ఒకటి వస్తుంది అనుకుంటా కేరళలో. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కదా, అక్కడ పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు ఉన్నాయి. వీళ్ళ సొంత రాష్ట్రాలు ఏముండి చచ్చినాయి అని మన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్